ఎంఆర్ఎఫ్ పరిశ్రమ హెచ్ఆర్ అమీర్ మాట్లాడుతూ ఎంఆర్ఎఫ్లో చేరడం ద్వారా మంచి భవిష్యత్ ఉంటుందని, ఐటీఐ పూర్తి కాగానే ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో చేరాలని కోరారు. ఇండో బ్రిటిష్ ఐటీఐ ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, విద్యాప్రకాష్, వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఐటీఐ అడ్మిషన్స్ కూడా ప్రారంభం అయ్యాయని, 21/6/2025 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని, కావున 10వ తరగతి పూర్తయిన వారు అందరూ అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరడం జరిగింది. ఐటీఐలో ప్రవేశం తీసుకున్న వారికి మంచి స్కిల్స్ నేర్పిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. 500 ఇంకా దాంట్లో 1000 రూపీస్ అటెండెన్స్ బోనస్ 20 అంటే మొత్తం 20 డ్యూటీలు అటెండ్ అయితే 1000 రూపాయలు బోనస్ వస్తుంది. ఒక్క ఆబ్సెంట్ వచ్చినా 1000 రూపాయలు ఆబ్సెంట్ అవుతుంది. ఇంకా 1500 రూపీస్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. డీబీటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి నెల 1500 రూపీస్ షేర్ చేస్తుంది. ఈ పిల్లలు ట్రైనింగ్లో ఉన్నారు, అట్లా ట్రైనింగ్లో ఉన్నారు, అయితే వీళ్ళకి 15 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి ఎవ్రీ మంత్ 1500 రూపీస్ గవర్నమెంట్ అంతా కలిసి 17,500. ఇక్కడ మనకు ఎంఆర్ఎఫ్ది ఓన్ హాస్టల్ కూడా ఉంది. ఐఐటి దగ్గర హాస్టల్లో ఫుడ్ బెడ్ మొత్తం కంపెనీ ఇస్తుంది. బస్సు కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకు. మెయిన్ థింగ్ ఇక్కడ ఎంఆర్ఎఫ్లో ఏంటంటే మనకు టైర్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే టైర్లు మొయ్యడము, అంటే టైర్ షిప్పింగ్ చేయడం, హ్యాండ్ హ్యాండింగ్ ఉంటుంది, మొత్తం చేతులతోనే చేయాలి మొత్తం. అలా చాలామందికి అదే తెలుస్తుంది, అది లేబర్ పని చేపిస్తారు. కానీ అది దీంట్లో ఉండదు. ఏంటంటే దీంట్లో మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ గానే ఉంటుంది. అక్కడ మీకు ప్రతిదానికి మీకు వెహికల్స్ ఉంటాయి. అక్కడ లోపల ఏది తీసుకెళ్ళాలన్నా ట్రాలీస్ ఉంటాయి. ఆ ట్రాలీస్లోనే తీసుకెళ్ళాలి, మళ్ళీ ట్రాలీస్లో తీసుకురావాలి. రైడింగ్స్ ఉంటాయి. ఆ రైడింగ్స్ ఇట్లా దొరికితే వెళ్తాయి. ఇప్పుడు మనం చేసుకోవాలనుకోండి, ఎక్కడికైనా మనం ఏ కంపెనీ అయినా వెళ్ళాల్సిందే, పోయి చేయాల్సిందే. మళ్ళీ దూరం వెళ్తే మళ్ళీ మొత్తం పాతకాలం లెక్క లబ్బర్ తీయాలు, లబ్బర్ అక్క పెట్టడాలు ఏముండదు. ఓన్లీ జస్ట్ మొత్తం మనం అక్కడ పెట్టేస్తే అంటే మనం ఆ మెషిన్లో వేసేస్తే మనం ఎల్ఎంసీ క్యాలెండర్ అని చెప్పి ఒకటి ఉంటుంది సెక్షన్. ఆ సెక్షన్లో మనం మొత్తం రబ్బర్ వాళ్ళు వేయగానే అది మొత్తం దాన్ని ఫ్లాట్ చేసేసి స్మూత్గా తీసుకొచ్చి అంటే దాని తర్వాత అది పీసీఆర్ జోన్లోకి వస్తుంది. అక్కడికి వచ్చినాక మెయిన్ టైప్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎలా నడుస్తుంది అంటే మొత్తం మెషిన్లో ఒక్కసారి మీరు అంటే అక్కడ ఎక్సైడ్ చేసినాక ఎన్ని టైప్స్ మోటార్లు ఉంటాయి దగ్గర ఏమవుతుంది తెలుసా? ఎలక్ట్రిషియన్ సార్ వచ్చి, అజయ్ సార్ వచ్చి క్యాన్కి ఎన్ని మోటార్లు ఉంటాయి, దాంట్లో ఎన్ని వాట్స్, టూ లైట్స్ వేయాలి, అయితే కరెక్షన్ ఎలా ఇస్తావు చెప్పి అడుగుతారు. ఎక్కువ హార్డ్ మోటార్ మా దగ్గర. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈజీగా